పిల్లలు మొత్తం గూడా వాళ్ళ ఊర్లలోకి పోయినప్పుడు గిట్ట మనం ఏమైనా చేసినటువంటి పరిస్థితి ఏం కాదు గదా! పిల్లలు ఆడికి వచ్చిందే గదా! పిల్లలకు స్పష్టంగా మేము చెప్తున్నటువంటిది ఏందంటే స్టూడెంట్స్‌కి అది యూనివర్సిటీది కాదండి. అది యూనివర్సిటీ ల్యాండ్ కాదు. దయచేసి మీరు అనవసరంగా తెలవకుండా ఎవడో చెప్పినటువంటి మాటల్ని అపోహపడవద్దు. నమ్మి, మీరు అక్కడికొచ్చి ఏదో ఎజిటేటో లేకపోతే ప్రొటెస్ట్‌లు చేసే ప్రయత్నంలో భాగంగా అనవసరంగా పోలీసోళ్ళ మీద మాట లేకపోతే ఇంకొక రాయో, రప్పనో అనేటట్టు వేస్తే కేసులలో ఇరుక్కపోతే జీవితాలు ఆగమయ్యేటటువంటిది నమ్మినటువంటోళ్ళవే. కానీ స్టూడెంట్స్‌కి వాస్తవాలేంది చాలా దెబ్బలు కూడా తగిలాయటండి. చూపిస్తున్నారు విజువల్స్ కూడా అంటే చూపించారు స్టూడెంట్స్ పోలీసుల నేనేమంటున్నా బయటికించి వచ్చినటువంటి వ్యక్తులు రాజకీయం చేసేటటువంటి దాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో గూడా ఒప్పుకోదు. నిజంగానే యూనివర్సిటీ ల్యాండ్‌ని గిట్ట తీసుకొని పోయేటటువంటి దానికి రేవంత్ రెడ్డి గారే వ్యతిరేకంగా ఉంటారు. నిజంగానే అటవీ ప్రాంతాన్ని బ్రేక్ చేయాలంటే రేవంత్ రెడ్డి గారే వ్యతిరేకంగా ఉంటారు. పోరంబోక్ ల్యాండ్‌ని పట్టుకొని ఆడ సపోజ్ ఏమన్నా గిట్టున్నాయి. అదేమన్నారు రాక్ ఫార్మేషన్స్ అన్నారు. ఆ! మస్టోన్ రాక్స్ అవును. గిట్టున్నాయి. ఒక్కటి గూడా దాన్ని డిస్టర్బ్ చేస్తున్నటువంటిది లేదు. ఇంకోటి మరి రేపు దీంట్లో కన్‌స్ట్రక్షన్ అప్పుడైనా పీకాక్ మీరు లేకు తీసేస్తారు గదా! దీంట్లో ఇంకొకటి పీకాక్ లేక్ అని అన్నారు. తర్వాత బఫెలో లేక్ అన్నారు. హ్మ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 400 ఎకర్స్ ఎక్స్‌టెంట్‌లో ఏ వాటర్ బాడీ గూడా లేదు. దయచేసి నేను మళ్ళా గూడా చెప్తా ఉన్నా యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి, తర్వాత సర్వసభ్య సమాజానికి ఏ వాటర్ బాడీని గూడా డిస్టర్బ్ చేయట్లేదు. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 400 ఎకరాలలో లేవు.